హలో ఫ్రెండ్స్ 2024లో వచ్చిన హాట్ స్పాట్ గుర్తుందా? అడల్ట్ కామెడీతో సమాజంలో ఉన్న కొన్ని సమస్యల్ని ఎంత బోల్డ్గా చూపించారో మనందరికీ తెలుసు. ఇప్పుడు అదే టీం నుండి సీక్వెల్ హాట్ స్పాట్ 2 మచ్ వచ్చేసింది. అసలు ఈ పార్ట్ 1నే మించి ఉందా? ఇందులో ఉన్న 3 కథలేంటి? ఇది బోల్డా లేక టూ మచ్చా? లెట్స్ ఫైండ్ అవుట్. ముందు కథ గురించి చెప్పుకుంటే ఇది కూడా ఒక ఆంథాలజీ సినిమానే. ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ కి 3 డిఫరెంట్ స్టోరీస్ నెరేట్ చేస్తుంది. స్టోరీ 1 హీరోల మధ్య జరిగే ఫ్యాన్స్ వార్స్ గురించి. స్టోరీ 2 గర్ల్స్ డ్రెస్సింగ్ సెన్స్ మరియు జనరేషన్ గ్యాప్ మీద ఒక సెటైర్. స్టోరీ 3 ఇది అందరికంటే క్రేజీ స్టోరీ. 2050 నుండి ఒక అమ్మాయి టైం ట్రావెల్ చేసి వస్తుంది. ఈ 3 కథల వెనుక ఆ డైరెక్టర్కి ఒక సీక్రెట్ ప్లాన్ ఉంటుంది. అదేంటో మీరు స్క్రీన్ మీద చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ బోల్డ్ అండ్ రా. డైరెక్టర్ విఘ్నేష్ కార్తిక్ గట్స్ మెచ్చుకోవాలి. ఎవరు టచ్ చేయని పాయింట్స్ ని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పారు. ఫ్యాన్స్ వార్స్ సెగ్మెంట్. సినిమా హీరోల కోసం ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ కి ఈ స్టోరీ ఒక కన్విప్ లాంటిది. టైం ట్రావెల్ ట్విస్ట్. అశ్విని కుమార్ మరియు భవానీ శ్రీల మధ్య వచ్చే సీన్స్, ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించరు. ఇట్స్ మైండ్ బ్లోయింగ్. మైనస్ పాయింట్స్ లెక్చరింగ్. కొన్ని చోట్ల డైరెక్టర్ మనకి నీతులు చెబుతున్నట్లు అనిపిస్తుంది. ఆడియన్స్ కి అర్థమయ్యేలా వదిలేయకుండా ప్రతి పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఫ్లో దెబ్బతింటుంది. ప్రెడిక్టబిలిటీ. రెండో కథ చూస్తున్నప్పుడు మనకి తెలిసిపోతుంది చివర్లో ఏం జరుగుతుందో అని. ఫైనల్ గా చెప్పాలంటే హాట్ స్పాట్ 2 మచ్ అందరికీ నచ్చే సినిమా కాదు. మీరు బోల్డ్ కంటెంట్, సోషల్ మీడియా సెటైర్ మరియు డిఫరెంట్ ట్విస్ట్ ఇష్టపడే వారైతే ఇది డెఫినెట్ గా నచ్చుతుంది. కానీ ఫ్యామిలీతో కలిసి మాత్రం చూడడం కష్టమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. సో ఇది ఫ్రెండ్స్ హాట్ స్పాట్ 2 రివ్యూ. మీకు ఆ 3 కథల్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.